నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈ రోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్తే, జై భీమ్. ఈరోజు ఒక అంశమును మరి ప్రజలకు దృష్టికి తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాను. మరి ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మరి నియోజకవర్గంలో మండల పరిధిలో అన్ని డిపార్ట్మెంట్లో మరి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఇంతంత మాత్రం కాదు. మరి ఇవాళ ఒక జర్నలిస్ట్గా, ఒక సామాజికవేత్తగా అవినీతి అక్రమాలని అరికడదామని అధికారుల వద్దకు వెళితే అధికారులు కూడా మరి స్పందించిన పరిస్థితులు ఉన్నాయి. మరి వాళ్ళు చాలామంది ప్రజలు అనుకుంటున్నారు, ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఎందుకు అధికారంలో తెచ్చామే అని అనుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి మరి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి అధినేతలు మరి మంచిగానే ఉంటారు, పరిపాలన బాగా చేయాలనుకుంటారు. కానీ ఈ కింది లోకంలో ఉన్నటువంటి మరి నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఈ ప్రభుత్వాన్ని వాడుకుంటూ ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మండలంలో ఉన్నటువంటి అధికారులని లోపరుచుకొని మరి ఈ అవినీతి అక్రమాలకు పాల్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ మంచి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే, మరి నేను గతంలో కూడా ఇట్లా నేను ఈ పార్టీ ఓడిపోయి ఉంది కాబట్టి మళ్ళా పార్టీని అధికారంలో తీసుకురావాలా, తీసుకొచ్చి ప్రజలకు అవినీతి అక్రమాలకు చోటు లేకుండా నా పరిపాలన అందించాలి అని చెప్పేసి ఆయన ఆలోచనతో ఉంటే, కానీ ఈరోజు ఈ మంచి కూటమి ప్రభుత్వం పేరులో మరి ఉన్నటువంటి మరి కొంతమంది నాయకులు ఈ కూటమి ప్రభుత్వం ముసుగేసుకొని మరి ఇవాళ అందిన మట్టికి దోచుకుంటూ మరి గ్రామాల్లో మరి ప్రజల వద్ద నుంచి మరి అదే భూ కబ్జాలకు పాల్పడుతూ మరి మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ రెవెన్యూ అధికారులను కూడా ఆకట్టుకొని మరి ఇవాళ ఈ మంచి కూటమి ప్రభుత్వానికి బురద రాస్తూ తూట్లు పడుస్తూ మరి ప్రజలకి మరి అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తిరువూరు తంగెడిపల్లిలో జరిగినటువంటి మరి గత కొన్ని రోజుల నుండి రెండు నెలల నుంచి నేను ఈ వార్తని పెడుతూ ఉన్నాను. ఈ వార్తని ఖండించి అధికారుల దగ్గరకు కూడా వెళ్ళాను నేను. కానీ అధికారులు కూడా దీన్ని నిర్లక్ష్యం వహించి దీన్ని ముసుగువేశారు. కాబట్టి ఈరోజు సీఎం గారు మరి అవినీతి అక్రమాలకు సహకరించండి, మరి ప్రజలకు అన్యాయం చేయండి అని ఏ కూటమి నాయకులకు చెప్పారో, లేకపోతే మరి మండలాల్లో ఉన్నటువంటి మరి రెవెన్యూ అధికారులు చెప్పారా, పోలీసు అధికారులు చెప్పారా? మీరు త్వరలోనే మరి 9వ తారీఖు మరి ఈ రాష్ట్ర సీఎం మరి చంద్రబాబు నాయుడు గారు ఏకొండూరు వస్తూ ఉన్నారు. కాబట్టి తిరువూరు మండల నిజ పరిధిలో ఏ మండలాల్లో ఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారో మరి ప్రజా సమస్యలపై అధికారుల వద్దకి మరి రెవెన్యూ సమస్యలపై పోలీసు సమస్యలపై మరి బాధ్యతలు వస్తే ఎంతవరకు న్యాయం జరుగుతుందో, అధికారులు పనిచేస్తున్నారా లేదా, అసలు ఏమి జరుగుతుంది అనే విషయాన్ని కూడా మరి పలు అంశాలపై మరి డైరెక్ట్గా సీఎం గారికి మరి ప్రజా సమస్యల మీద ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. ఈలోపే ఎవరైనా సరే ఇంకా బాధ్యతలు ఉంటే మీ ఫిర్యాదులు నా వద్దకు తీసుకొస్తే మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక సామాజికవేత్తగా మీ సమస్యలను కూడా మరి ఈరోజు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాను. కాబట్టి మరి ఈ అధికారుల తీరు మారే వరకు మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది మరి నియోజకవర్గ మండల పరిధిలో చేసేటువంటి అవినీతి అక్రమాలను కూడా మరి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళాలని ఈరోజు మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి ఎవరైనా బాధ్యతలు ఉంటే ఈ మానవ హక్కుల పరిరక్షణను మరి వచ్చి ఆశ్రయించండి, మీ ఫిర్యాదులు కూడా తీసుకువెళ్తాను. అదేవిధంగా రానున్న రోజుల్లో అవినీతి అక్రమాలను అరికట్టాలంటే తప్పనిసరిగా ఈ నియోజకవర్గ మండల పరిధిలో ఉన్నటువంటి అధికారుల మరి నిర్లక్ష్య వైఖరిని మరి మనం ఎండగట్టాలంటే కంపల్సరీగా సీఎం గారి ఫిర్యాదు చేయాలని మనం చేస్తున్నాను. నమస్తే, జై భీమ్.